ఇక్కడైతే గణేశుడి కోసం బడా గణేశుడి దర్శనం కోసం మొదటి రోజు అయితే చాలా అంటే చాలా మంది వేలాది మంది ఇక్కడికైతే తరలి రావడం జరిగింది. అంతేకాకుండా మనం చూసుకోవచ్చు క్యూ ఎంత ఉంది ఏంటి అనేది. ఆ క్యూ చూస్తేనే మనకు అర్థమవుతుంది గణేశుడి మీద చాలా మందికి భక్తి ఉంది. అందులో ఇంత 70 అడుగుల వినాయకుడిని చూడాలి అని కూడా కొంతమంది వస్తూ ఉన్నారు. మరి అలాంటిది ఇక్కడ భక్తులను అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎంతసేపటి నుంచి ఉన్నారు ఏంటి అనేది. అన్న మీరు ఎంతసేపటి నుంచి ఉన్నారన్న లైన్ లో? 2 hours ఉన్నామండి. 2 hours అవుతుంది. ఓకే, మార్నింగ్ ఎప్పుడు వచ్చారు మరి? మార్నింగ్ 7 ఆ టైంకి వచ్చాం. మరి ఎలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? ఓకేనా లేకపోతే ఏంటి? బాగుందండి. సో మరి ఏంటి ఎలా దేవుణ్ణి ఏం కోరుకుందాం అనుకుంటున్నారు మీరు ఇప్పుడు? మరి మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాం. జాబ్ రావాలనుకుంటున్నారా? ఇక్కడ నుంచి వచ్చారన్నా? మాది ఇక్కడే అండి, లోకల్. హైదరాబాద్. నెక్స్ట్ వేరే వాళ్ళని కూడా ఇక్కడ అడిగి తెలుసుకుందాము మరి వాళ్ళు ఏం చెప్తారో ఏంటి అనేది. బ్రదర్ ఎక్కడ నుంచి వచ్చారు బ్రదర్? మైసమ్మ కూడా. ఎంతసేపు అవుతుంది లైన్ లో నుంచారు మీరు? 2.5 hours. 2.5 hours. మరి ఏంటి మరి ఇంకా వినాయకుడి దర్శనం దొరకలేదా? ఇంకా దొరకలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇదే ఫస్ట్ ఇయర్. ఇదే ఫస్ట్ టైం రావడం. సో ఇది ఏంటిది అని అంటే మాత్రం ఇక్కడ భక్తులందరూ 2.5 hours నుంచి అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటిది అని అంటే సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మెడికల్ చెకప్ కూడా వీళ్ళు చేస్తున్నారు. మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. మరి మెడికల్ క్యాంప్ ఒకటి ఉంటుంది. అండ్ తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉందని మాత్రం ఇక్కడ ఇమీడియట్ గా స్టాఫ్ అయితే రియాక్ట్ అవుతున్నారు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు కూడా స్టాఫ్ వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేయడము అండ్ ఇక్కడ చూస్తున్నాం మనం వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు అంతా. అంటే ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే వీళ్ళు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత వీళ్ళతో అయితే మాట్లాడదాము. భయ్యా ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ హైదరాబాద్. సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారన్న మరి దర్శనం కోసం? 2 గంటలు అయిందండి. 2 గంటలు అయింది. మరి మాకు హైదరాబాద్ గణేష్ ది దర్శనం లభిస్తుందో లభియదో ఇప్పటికీ అర్థం కావట్లేదు. సీఎం గారు వచ్చిపోయారు, హైకోర్టు జడ్జి గారు వచ్చిపోయారు, కానీ ఇప్పటికీ నిరీక్షిస్తున్నాం మేము దర్శనం కోసము. నీళ్లు లేవు, ఇప్పుడు వచ్చేది వాటర్ ప్యాకెట్ అయితే. కానీ ఇటువంటి సమయంలో ఏం మాట్లాడుతారో ఎక్కువ మాట్లాడట్లేదు. దేని గురించి ప్రభుత్వం పైన కానీ ఇటువంటి సిబ్బంది పైన కానీ ఎటువంటి విమర్శలు చేయదలుచుకోలేదు. కానీ ఏదేమైనా కూడా ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ళకి సపరేట్ గా దర్శనం ఏర్పాటు చేయాలి, మాకు సపరేట్ దర్శనం ఏర్పాటు చేయాలి. ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా కొంచెం స్పందించాలని కోరుకుంటున్నామండి. ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? వస్తామండి, ట్రై చేస్తాం రావడానికి ఎప్పుడైనా సరే. సో ఈ ఇయర్ ఎలా ఉంది? ఎవ్రీ ఇయర్ ఎలా ఉంది? ఎందుకంటే గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది కదా, సో ఎలా ఉంది మరి? గవర్నమెంట్ చేంజ్ అయింది కానీ ఇక్కడ ఇప్పటికైనా హైదరాబాద్ గణేష్ విగ్రహం అనేది సపరేట్. అది ప్రభుత్వం ఎటువంటి సహకారం అందిస్తుంది కానీ ప్రత్యేకంగా నిర్వహించడం ఏమీ ఉండదు. కానీ ఎప్పటికైనా హైదరాబాద్ వినాయకుడిని ఉత్సవం అయితే దేశంలోనే గొప్పది, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ వినాయకుని యొక్క గొప్పదనం అటువంటిదండి. సో ఏం కోరుకోబోతున్నారు మన వినాయకుడిని? కోరుకోవడం అంటే ఏం లేదండి, పక్క రాష్ట్రంలో చూస్తున్నాం మేము. వరదలు వచ్చి ప్రత్యేక రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఉన్నటువంటి విజయవాడ కానీ అమరావతిలో కానీ వరదలు వచ్చి మొత్తము ఇటువంటి ఇబ్బందులు మనం చూస్తున్నాము. కానీ మన హైదరాబాద్ లో అటువంటి సమస్యలు రాలేదు. దానికి కారణం ఏంటంటే ఆ భగవంతుడి కృపని అనుకోవచ్చు మనము. సో ఎక్కడి నుంచి వచ్చారన్న? అక్కడ నేను అమీర్పేట దోస్తులతో ఉంటాక. ఎంతసేపు అవుతుంది వచ్చి? 2 గంటలు ఎబో అవుతుంది అక్క. 2 hours ఎబో అవుతుంది. కానీ ఏం ఫెసిలిటీస్ అంత లేవు. వర్షం వస్తే అందరు చచ్చిపోతారు. ఈడున్నోళ్ళు వాళ్ళేమో దొరలు వస్తారు పోతారు, కాలరా వస్తారు. ఈడున్నోళ్ళు ఇక పిల్లలు ముసలోళ్ళు అందరు మొడగుడిచిపోతారు. అసలు ఎవరు సాగలేరు. అంటే ముందర షెడ్ ఉంది కదా అన్న? గీడు ఉందాక మరి లైన్ మెట్రో దాకా ఉంది కదా, మరి వాళ్ళు ఏం కావాలి లైన్ లో వాళ్ళు? మరి మెట్రో దాకా ఉంది మరి లైన్, అందరికి షెడ్ లేదు కదా, మరి ఏం అయిపోవాలి? ముసలోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు వస్తారు. నేను జెండా వందరం అక్క సోది పెట్టినీకి 2 గంటల నుంచి సోది పెడతారు. చిన్న పిల్లల మైననికి ప్రోటోకాల్ అంటే ఉంటది. వచ్చినామా 15 నిమిషాలు ఉన్నామా, 15 నిమిషాలు ప్రోటోకాల్ దాంట్లో అయిపోవాలి. వచ్చి రేవంత్ రెడ్డి అంటే ఓకే ముఖ్యమంత్రి మాట్లాడతాడు, వచ్చి నేను సోది పెడతాను నేను సోది పెడతా అంటే ఓడి వెయిట్ చేస్తాడు అక్క. ఎక్కడెక్కడ నుంచో వచ్చింది చూడడానికి. వచ్చినామా చేసుకున్నామా పోయినామా, ఒక్కటి చక్క లేదు. దీనికంటే సైడ్ లో పొండి పోయి దర్శనం చేసుకున్నది బెస్ట్ ఉంది అక్క. ఈ లైన్ లో రావడం కంటే ఆ సైడ్ పొండి వేస్ట్ అక్క, నిజం వేస్ట్. సో కొంచెం ఇక్కడ భక్తులు అయితే నిరాశ చెందుతున్నారు. ఎందుకనంటే ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వంలో ఉండి ఇంతసేపు అసలు ఎలా తీసుకున్నారు ఏంటి, ఇంత టైం తీసుకోవడం అనేది మాకు అసలు నచ్చట్లేదు. మేము 2.5 hours నుంచి ఉన్నాము. ఇక్కడ వర్షం పడితే మాత్రం
అసలు మేము తడిచిపోవడమే, లేకపోతే చిన్న పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా దర్శనం జరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ నుంచి షెడ్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్ గా ఈ లైన్ అయితే మెట్రో హైదరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లైన్ స్టార్ట్ అయితే మనకి ఇక్కడ వాళ్ళ ఫెసిలిటీ మాత్రం ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అని అంటే మనం చూసుకోవచ్చు. ఎక్కడ నుంచి అనేది మహా అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్ మొత్తం ఇదంతా ఉంటుంది. ఈ లైన్ అంతా, ఈ లైన్ వాళ్ళు మొత్తం వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అసలు ఎప్పుడు మేము ఎప్పుడు దర్శించుకోవాలి అని చెప్పి అయితే ఎప్పుడు దర్శించుకోవాలి అని చూస్తున్నారు. మరి వాళ్ళని అసలు తెలుసుకోవాలి, మరి వాళ్ళు అసలు ఎంతసేపటి నుంచి లైన్ లో ఉన్నారు ఏంటి అనేది. పిల్లలు కూడా ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పిల్లల మీద ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు బాబు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 hours అవుతుందా? నుంచొని కాలు నొప్పలేట్లేదా? ఏం గణేష్ వినాయకుడిని చూద్దామని రెడీగా ఉన్నారా ఇద్దరు అయితే? రెడీగా ఉన్నావా? నీ పేరేం పేరు? నివిక ఏ క్లాస్ నివిక? 4th class. 4th క్లాస్. ఇంతకు ముందు ఖైరతాబాద్ గణేష్ ని చూసినావా నువ్వు? ఎప్పుడు చూసినావు? పోయిన ఇయర్ చూసావా? అవునా? పోయిన ఇయర్ మరి వినాయకుడిని ఏం అడిగాను చెప్పు. ఏం అడగాలే? అడిగావా? మర్చిపోయినావా? మరి ఈ ఇయర్ ఏం అడుగుతావు? ప్రిపేర్ అయి ఉంటావు కదా, ఏం అడుగుతావు చెప్పు. ఏం అడుగుతావు బేబీ? ఏం అడిగావా? ఏం అడుగుతావు? అడిగేది చెప్పొద్దా? ఓకే. సో పాప అయితే అడిగేది చెప్పదంట, మరి ఆమె అడగాలనుకుంటుంది, మనకు చెప్పదు. సో ఎవరు చెప్పారో తెలియదు కానీ బాగా నేర్పించారు, కోరికలు చెప్పొద్దు అని చెప్పి. పాప క్యూట్ గా ఉంది. అండ్ వాటర్ ఫెసిలిటీస్ ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు, మెడికల్ క్యాప్ కూడా ఉంది. అండ్ ఇక్కడ అయితే మాత్రం మొత్తం దర్శనానికి ఒక క్యూ లైన్ అయితే ఫామ్ చేశారు. అది కూడా ఇక్కడ మనకి మొత్తం తెలుస్తుంది. వన్స్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇదంతా కూడా ఫుల్ గా వాళ్ళు మొత్తం ప్రజలు అయితే ఎప్పుడు దర్శనం చేసుకుందాం అని అయితే వెయిట్ చేస్తున్నారు. మరి క్యూ లైన్ అయితే మనం చూడొచ్చు. అండ్ దర్శనం చేసుకొని పోయేటోళ్ళేమో ఒక సైడ్ ఉన్నారు, ఎగ్జిట్ పాయింట్ లో ఉన్నారు. ఎగ్జిట్ పోయేటోళ్ళు వీళ్ళంతా. ఎగ్జిట్ అనేది కదులుతుంది కానీ ఇక్కడ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు మాత్రం కదలడం లేదు. మరి వీళ్ళైతేనేమో అసలు ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ అన్న టైప్ లో ఉన్నారు. దర్శించుకున్నారు కూడా, ఇక్కడ చాలా వరకు అయితే దర్శనాలు అయితే జరిగాయి. అండ్ మనం ఇక్కడ చూస్తున్నాము ప్రోటోకాల్స్ అన్ని కూడా బాగా ఫాలో అవుతున్నారు. అండ్ తర్వాత మొత్తం కట్టుదిట్టంగా అయితే ఉంది ఇక్కడ సిచ్యువేషన్స్ అంతా. అండ్ తర్వాత ఏంటిది అని అంటే మాత్రం ఇక్కడ అయితే అంగరంగ వైభవంగా అయితే ఈ సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నారు. అండ్ మనం చూడొచ్చు కూడా ఎంత బాగా చేస్తున్నారు అనేది. ఒక సైడ్ కోలాట డాన్స్ వేయడాలు కానివ్వండి, లేకపోతే వేరే ఏదైనా కానివ్వండి, కానీ ఇక్కడ మొత్తము పక్కగా ఉంది. మొత్తము ఎలా అంటే మాత్రం చూడండి అసలు అందరూ భక్తులు అని చెప్పి ఆయన కోసం అయితే మొత్తం 2 చాచి మరి నమస్కారం పెట్టుకొని పోతున్నారు. మా కోరికలు తీర్చండి అని చెప్పి వినాయకుడిని అయితే మొక్కడం జరుగుతుంది.